పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు. ప్రతి సంవత్సరము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ పరీక్ష ద్వారా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర విభాగాల్లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పట్టభద్రులని ఇంజనీరింగ్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకుంటారు. దీనికి సంబంధించి మనం పరిశీలించినట్టయితే మనము విభాగాలు ఏ విభాగాలు అంటే ఇవి ఇంజనీరింగ్ సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ విభాగాల్లో రిక్రూట్మెంట్. పోస్టులకు సంబంధించి బీఈ, బీటెక్ లేదా తత్సమాన అర్హతలు ఉండాలి. వయోపరిమితి జనవరి 1, 2002 నాటికి ఎప్పుడు కానీ 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్ 1, పార్ట్ 2 అప్లికేషన్ పూర్తి చేయాలి. ఎంపిక స్టేజ్ ప్రిలిమినరీ, ఎంపిక స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత స్టేజ్ 3లో పర్సనల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా దరఖాస్తు చేస్తారు. ఫీజు మహిళలకి, ఎస్సీ ఎస్టీలకి, పీడబ్ల్యూలకి ఎలాంటి ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అంటే మిగతా వారైతే 200 పే చేయాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 8. ప్రిలిమినరీ స్టేజ్ 1 సంబంధించి ఫిబ్రవరి 9లో ఉంటుంది. దీనికి వెబ్సైట్కు వెళ్ళి www.upsc.government.in వెళ్ళి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ను మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఇలా కనిపిస్తుంది. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి క్లాసిఫికేషన్, రిక్రూట్మెంట్ అప్లికేషన్, రిక్రూట్మెంట్ ఫామ్స్ ఇవన్నిటిని కూడా మనకు దీనికి సంబంధించి కనిపిస్తుంది. మనము రెగ్యులర్గా దీన్ని చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్, ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అండ్ ఫార్మ్స్ అండ్ సర్టిఫికేట్ టెస్ట్ సంబంధించినటువంటి వివరాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. వీటి ఆధారంగా మనము వీటిని చూసుకోవచ్చు. 1 టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఎవరైనా చేసుకోవాలి ఈ ఎగ్జామినేషన్ కోసము. ఇది చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మిగతా వాటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయితే సివిల్ సర్వీస్ మరియు ఐఏఎస్ ద్వారా అంటే ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారో అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా వీళ్ళని సెలెక్ట్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా మనము దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ పర్సనల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. దీని ఆధారంగా మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు బీటెక్ బీఈ చేసిన వాళ్ళు దీని ద్వారా కూడా మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి డిఫెన్స్ కానీ, టెలికాం కానీ, రైల్వేస్లో కానీ, లేదు షిప్పింగ్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో వీరిని మీ ద్వారా సెలెక్ట్ చేసి పంపిస్తారు కనుక వీళ్ళ అపాయింట్మెంట్ అంతా కూడా త్రూ రాష్ట్రపతి జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అది మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో మంచి జాబ్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు ఈ యూపీఎస్సీ ద్వారా ఇది పొందుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకోసం మరి మంచి సమాచారంతో మేము ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్ ఉంటుంది కనుక ఒక సంవత్సరం మిస్ అయినా మరో సంవత్సరం దీనికోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఇంజనీర్స్. మీ కురపాటి మోహన్. థ్యాంక్ యూ.